హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇదైతే కనుమ రోజు అనమాట. మా వాడు చూసారా చలికి వణికిపోతున్నాడు. సో ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అండి. సంక్రాంతి వీడియో లాంగ్ అయిపోయింది అనేసి ఇందులో పెట్టాను. సో మా అదే యశుకి ఇచ్చారని చెప్పాను కదండి వీరన్న బాబులు అనేసి. సో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మనవరాలకి ఆ రోజు భోగి రోజు అయితే గొబ్బిళ్ళు పెట్టించలేదు. సో సంక్రాంతి రోజు అయితే పెట్టించారు. సో అదైతే మరీ లాంగ్ వీడియో అయిపోతుంది, ఎందుకులే ఎక్కువ వీడియో అనేసి ఇందులో అయితే పోస్ట్ చేస్తున్నాను కనుమ వీడియోలో అనమాట. సో సాంగ్స్ ఇవన్నీ అయితే చాలా మర్చిపోయారు, నాకైతే కొన్ని గుర్తున్నాయి. సో అందించేసరికి అందరూ అందుకున్నారనమాట అప్పటికి. సో అవైతే చాలా బాగుంటాయి కదండి పాటలు. చక్కగాని అదే విత్తనం వేశారంట, ఏమి విత్తనం వేశారంట రాజు గారి తోటలు. సో ఇలాగే సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కృష్ణుడు ఇవన్నీ. సో ఇతనే అనమాట మా చిన్న తాతయ్య. సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా అయితే కృష్ణుడికి అంటే కృష్ణుడి ఫోటో పెట్టారు. సో తర్వాత కృష్ణుడు ఇవన్నీ. సో వీడియో అయితే ఇంకొక ఫోన్లో తీసారండి. నేనైతే ఒక్క నిమిషం వీడియో అలా తీసుకున్నాను అంతే. మా బాబునేమో కృష్ణుడి కింద, మా పాపని కృష్ణుడి కింద పెట్టారు లాస్ట్లో. అదే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కింద డివైడ్ చేస్తారు కదా, సో అలాగా. సో నేనైతే ఇంకా తిరగలేదు, నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనేసి. సో ఆ పెళ్లి కూతురు కూడా తెగ తిరిగేస్తుంది, అంటే సో అట్లా అంటారు కదా, తను కూడా తెగ తిరిగేస్తుంది. నేను చేసేస్తానని. ఇంతకీ అదైతే ఇక్కడ తిరుగుతానికి ఇంట్రెస్ట్ చూపుతుంది కానీ కూర్చోడానికి అయితే ఇంట్రెస్ట్ చూపలేదు. అంటే అదొక ఎగ్జైట్ కింద. సో మా పిల్లలు మా మేనల్లు వీళ్ళందరూ అయితే తెగ తిరిగి చక్కగా ఆడుకుంటున్నారు. సో అక్కడైతే ఇంకా అక్కడైతే స్టెప్స్ మీద అయితే మా మమ్మీ కూర్చున్నారు. మా మమ్మీ కూడా పాటలు అందిస్తూ ఉంటున్నారు, నేను మర్చిపోయిన పాటలు గట్ట. సో ఇంకేముంది, కనుమ రోజు ఈరోజు అయితే కనుమ రోజు వీడియో కాబట్టి ఇంకా కనుమ రోజు స్పెషల్స్ ఏముంటాయండి, చక్కగా నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా ఇంకా నాన్ వెజ్ తినే ప్రియులు అందరూ. సో ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా కనుమ రోజు ఇది. సో ఇదైతే నైవేద్యాలు పెట్టేశారు మమ్మీ అయితే. సో ఇంకైతే నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకోవడం అయితే ఇంకా అయిపోతుంది. మార్నింగ్ లేచి సో ఆ రోజు టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ పెసరట్టు అనమాట. సో పెసరట్టు ఉప్మా. సో ఇంకా అమ్మ ముద్దపప్పు రైస్ అలాగే పునుకులు వేయాలి కదండి, అంటే పొంగుబూర్లు ఇవన్నీ అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేసింది. సో నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం, అమ్మవారు వచ్చారు, అందరినీ దీవించారు కూడా. సో ఇంకా లంచ్కి వచ్చేసి అయితే అమ్మ బిర్యానీ చేసింది, అలాగే చికెన్ కర్రీ చేసింది, అలాగే లెఫ్ట్ ఓవర్ సాంబార్ అయితే ఉంది. సో సంక్రాంతి రోజు సాంబార్ అయితే కాసింది కదా మమ్మీ. సో చక్కగా చల్లగా పెరుగు అనమాట. ఇంకా తోడు పెట్టుకోవడాలు ఇవన్నీ అవ్వవు కదండి ఇంకా పండగల టైంలో. సో బయట నుంచి అయితేనే కట్ కూడా తెప్పించేశారు. సో అలాగే చికెన్ ఫ్రై, వైట్ రైస్, ఇంకా అంతా కూడా ఇంకా నార్మల్లే కదండి. సో గారెలు బూరెలు సంథింగ్ ఇంకా అన్నీ కూడా. సో మటన్ కర్రీ, చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై, బిర్యానీ, వైట్ రైస్ అండ్ లెఫ్ట్ ఓవర్ సాంబార్ అనమాట. సో ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్పేశాను. సో ఇవన్నీ అయితే మా మమ్మీ వంటగారు చూసారా పాపం ఎంత మెస్సీగా ఉందో పాపము. అవి 3 రోజులు పండగ అయిపోయాక సర్దుకునేసరికి ఉంటుంది అనమాట మా అమ్మకి. ఇంకా లంచ్ అయితే శుభ్రంగా అన్నీ చేసేసాం. ఏంటి ఫ్యామిలీ అంటుంది, వీళ్ళ మమ్మీని కానీ డాడీని కానీ ఎవరిని చూపించలేదు ఇందులో అంటే కనుక. సో మా వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపించారు వీడియోలో గట్రా కనిపించడానికి, మా అన్నయ్య కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు కూడా. సో అందుకే వాళ్ళనైతే నేను తీయలేదు, ఒకరికి ఇష్టం లేకుండా మనమైతే తీయకూడదు కదండి. సో హరిదాస్ అయితే వచ్చారు, ఇంకా లాస్ట్ డే కదండి, ఇంకా ఆటో కట్టించుకుని అయితే వచ్చేసారనమాట. సో అన్నీ ఇచ్చినవన్నీ విడివిడిగా వేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి అయితే సంక్రాంతి రోజు గుళ్ళకి వెళ్ళాం కదండి, అప్పుడదనమాట. సో అప్పుడు నేను కావాలని షూట్ చేయించుకున్నాను, వీడియోలో యాడ్ చేసుకుందాం అనుకుని ఆ వీడియోలో అయితే మర్చిపోయాను. సో అందుకే ఈ వీడియోలో యాడ్ చేసేసుకున్నాను అనమాట. అంటే మనం అనుకున్నట్టు చేసేసుకోవాలి కదా, సో అందుకు. సో అలా అయితే లాస్ట్లో మా పిల్ల సాయంత్రం అండి అన్నీ వేసుకున్న తర్వాత పాప మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది చూసారు, అంట్లు కడుగుతుంది. నిజంగా దాన్ని చిన్న చేతులతో భలే చేసింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. సో వీడియో అయితే అంతేనండి. సో 3 రోజుల పండుగ అయితే మేము ఇలా జరుపుకున్నాం, చాలా ఇంకా బాగా జరుపుకున్నాం. కాకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి వీడియోలో కనిపించడం ఇష్టం లేక వాళ్ళని తీయలేదంతే. మా డాడీని కానీ మా అమ్మని కానీ మా అన్నని కానీ మా వదిని కానీ అందరినీ కూడా. సో ఇదండి. తర్వాత అయితే మా హస్బెండ్ మా ఊరు వెళ్ళిపోయారు, జాతర ఉందని, ఆ వీడియో కూడా వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.